ఈరోజు ద్వారకా తిరుమలని దర్శించుకున్న భర్త జయరాజు పొగుట్ల బీజేపీ. ఇప్పుడు మీరు ద్వారకా తిరుమలని చూడొచ్చు. మనం తూర్పు గోపురం వైపు ఉన్నాం. తూర్పు గోపురం ఒక హాల్లో మనం నడుస్తున్నాం. ద్వారకా తిరుమల పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఉంది. భీమడోలు నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. కామవరపుకోట నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. కామవరపుకోటకి చింతలపూడి నుంచి కానీ జగ్గయ్యపేట నుంచి కానీ చేరుకొని అక్కడ నుంచి మీరు ద్వారకా తిరుమల చేరుకోవచ్చు. 2 గోపురాలు కనబడుతున్నాయి. ఇది 3వ గోపురం, అది గర్భగుడి. స్వామివారి దశావతారాలు. వరాహావతారం, నరసింహావతారం, వామన అవతారం, పరశురామావతారం, రామావతారం, బలరామావతారం, కృష్ణావతారం, లక్ష్మీదేవి, వీరలక్ష్మి, ఆదిలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, విజయలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి. ఇట్లా 8 లక్ష్మీదేవుల అవతారాలు మనకి వస్తున్నాయి. ఈరోజు ఇక్కడ శనివారం కాబట్టి క్రౌడ్ బాగా ఉంది. అంటే జనము చాలామంది ఉన్నారు. పరశురామ అవతారం, రామావతారం, బలరామ అవతారం, కృష్ణ అవతారం, తర్వాత కల్కి అవతారం. ఇట్లా 5 అవతారాలు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం. 10 అవతారాలు, అష్టలక్ష్ములు కలిసి ఈ యొక్క ఎంతో శోభందిస్తున్నాయి. ఇది గో ఆదిత ఉత్పత్తుల సేవా కేంద్రం టీటీడీ. ఇది ఉచిత దర్శనానికి వెళ్ళే ఏరియా. ఉదయం 10 గంటలకే కిషన్పేటలో బయలుదేరి నేను 10:15 అట్లా చింతలపూడి బస్సు పట్టుకొని చింతలపూడి చేరుకోవడం జరిగింది. మళ్ళీ చింతలపూడి నుంచి ఎర్రంపల్లి వరకు ఒక ఆటోలో రావడం జరిగింది. తర్వాత పాతిమాపురం గేట్ వరకు ఆటోలు రావడం, పాతిమాపురం గేట్ నుంచి కామవరపుకోట నుంచి ఇక్కడికి రావటం జరిగింది. ఇదొక గొప్ప ఇది స్వామి దర్శనం. పాపహరణ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఎందరో ఉన్నారు ఇక్కడ ద్వారకా తిరుమలలో. ఇది ద్వారకా తిరుమల వెనక భాగం. మనం దక్షిణ గాలిగోపురం
ముందు భాగంలో ఉంది. అప్పుడు ఇక్కడి నుంచి మనము అన్నప్రసాద కేంద్రం చేరుకొని అన్నప్రసాదం చేసి మళ్ళీ విసనపేట బయలుదేరుతాము. శ్రీ స్వామివారిది సప్తగోపురం. ఈ మాత స్వామివారి సప్తగోపురం అన్నమాట. ఇదంతా ఎంతో సందడిగా కోలాహలంగా ఉంది. ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి నా యొక్క ఇష్టదైవం. గత 30 సంవత్సరాలుగా ఆయన అంటే ఎనలేని భక్తితో నేను జీవిస్తున్నాను. నాకు కూడా ఆయన కోరిన కోరికలన్నీ తీరుస్తున్నాడు. నేను ఏ కోరిక కోరితే ఆ కోరిక ఆయన తీరుస్తున్నాడు అన్నమాట. అలాగని లేదు, మీరు ఏ కోరికనో వారండి, ఆ కోరికని ఆయన తీరుస్తున్నాడు. నేను ఇప్పటికీ ఎన్నోసార్లు ఈ యూట్యూబ్ వేదికగా చెప్పడం జరిగింది. 2003 నేను 2023 జూలై 17 నేను తిరుమల వైపు వెళ్ళనంత కాలం 2008 నుంచి నాకున్న షేర్లు 40 లక్షల రూపాయలు. అవి 40 లక్షల రూపాయలుగానే ఉన్నాయి. సంవత్సరానికి 1 లక్ష డివిడెండ్ రావడం తప్ప దాని మీద ఏమీ ఆదాయం వచ్చేది కాదు. రేటు కూడా పెరగటం జరగలేదు. ఒక్కసారి నేను జూలై 17 నుంచి ప్రతిరోజు తిరుమల 200 పైగా కిలోమీటర్లు ప్రయాణించి తిరుమల వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవటం రోజు చేయటంతో ఆ 40 లక్షల షేర్లు అవి 60 లక్షలకే ఎగబాగటం. వేరే వాళ్ళకి మేము 10 లక్షలు ఇచ్చున్నాం ఒక భూమికి తాలూకా వేరే వారి ద్వారా. అది అనామతిగా పడి ఉన్న ఆ భూమి కూడా, ఆ డబ్బులు కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళీ మాకు అగ్రిమెంట్తో సహా మాకు ఇది చేపించడం జరిగింది. అంతకుముందు మాకు అగ్రిమెంట్ కూడా లేదు, ఏదో అనామతిగా ఇచ్చేసాము. ఆయన కూడా మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. ఆయన ఆ ఇబ్బందులు నుంచి అంతా మర్చిపోయి మళ్ళీ మాకు అగ్రిమెంట్ రాయటం, త్వరలో దానికి రిజిస్ట్రేషన్ కూడా మేము చేయించుకోబోతున్నాం. ఇట్లా దేవుడు ఈ సంవత్సర కాలంలో 30 లక్షల పైగా మాకు ఆదాయాన్ని కల్పించాడు. కాబట్టి నమ్మిన వాళ్ళకి నమ్మినంత మీరు స్వామిని నమ్మండి. ఒకరోజు ఒక సంఘటన ఒక విధంగా ఇది నేను చెబుతుంటే మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ప్రతిరోజు ఒక గొప్ప సంఘటన జరుగుతుంటుంది నా ఎదుల. ప్రతిరోజు ఎదటోడికి ఒక 200 ఖర్చు అయ్యేది ఉంటే నాకు 100 రూపాయల్లోనే దేవుడు ఆ ఖర్చుని చేపిస్తూ ఉంటాడు అన్నమాట. ఎందుకంటే తన యొక్క మనుషుల్ని నా దగ్గరికి పంపిస్తూ ఉంటాడు నాకు సహాయం చేయడానికి. వాళ్ళు వచ్చి ఎంతో కొంత సహాయము నాకు చేసి నా ఆలనా పాలన వాళ్ళు చూస్తూ ఉంటారన్నమాట. అందుకనే నేను 275 రోజులుగా ఈ యొక్క తిరుమల దర్శనాలు చేయటం జరిగింది. 500 పైగా దర్శనాలు స్వామిని చేసుకోవటం జరిగింది. ఇది ఒకరికి సాధ్యమవుతుందంటే నేను చెప్పలేను, కానీ నాకే సాధ్యమైన ప్రక్రియను మాత్రం చెప్పగలను. ఎందుకంటే జూలై 17, 2023 నుంచి ఇప్పటి వరకే 275 ప్లస్ ఈ యొక్క 10 రోజులు 285 రోజులు అవుతుంది. ఇప్పటికే 285 రోజులలో కనీసం నేను 250 పైగా రోజులు తిరుమలే దర్శించి ఉంటా. అందులో కేవలం ఒకే ఒక్క రోజు దర్శనం లేకుండా నేను కిందకు రావటం జరిగింది. అది కూడా నేను బెంగళూరు వెళ్ళే
కాలయాపన వలన నేను అక్కడ 11కి వెళ్ళడం జరిగింది. 12 వరకే నాకు టైం ఉంది. బస్సు పట్టుకొని కింద ఆ గంటలో దొరకలేదు కాబట్టి వచ్చేసాను. కానీ మిగిలిన అన్ని రోజులు 250 రోజులు వెళ్తే 240 రోజులు స్వామి దర్శనం, 1 కానీ 2 కానీ 3 కానీ, ఇంకా ఆదివారాలు శనివారాలు సెలవులు వస్తే 5-6 దర్శనాలు కూడా చేసుకున్న రోజులు ఉండే. అట్లా దేవుని యొక్క 500 దర్శనాలు చేసుకొని నేను విరాజిల్లుతున్నాను. ఆ యొక్క దేవుడు తనని అన్ని దర్శనాలు చేసుకోవడానికి నాకు ఆయన కలిగించిన కృపను బట్టి ఆయనకి వందనాలు, వేల నమస్కారాలు చేసుకుంటూ, భక్త మహాశయులు నమ్మితే గట్టిగా నమ్మండి స్వామిని, మీకు కావాల్సిన అనుగ్రహిస్తాడని మీకు తెలియజేస్తూ ఈ వీడియోని ఆ యొక్క ద్వారకా తిరుమల ద్వారకాధీశునికి, ద్వారకా ప్లస్ తిరుమల 2 మీరు గుజరాత్లో ఉండ ద్వారక, అది కృష్ణుడి పుణ్యక్షేత్రం, తిరుమల వెంకటేశ్వర పుణ్యక్షేత్రం. ఇప్పుడు ద్వారకా తిరుమల అనేది